మామ అదే మన వెంకీ గౌడ మొన్నే రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమాలో చిన్న రోల్ అయినా ఎలా అదరగొట్టాడో తెలుసు కదా. అయితే ఇప్పుడు వెంకీ మామ ఫుల్ బిజీ. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇలా అయిపోగానే వెంటనే అనిల్ రావిపూడి సినిమాలో జాయిన్ అవుతాడు కదా. సో ఈ ఇయర్ దసరాకి ఆదర్శ కుటుంబం, ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ సినిమా, ఇంకా యాక్చువల్గా వెంకీ దృశ్యం 3లో కూడా నటిస్తాడు అనుకున్నాం. ఆ సినిమా ఫస్ట్ 2 పార్ట్స్ పెద్ద హిట్ అక్కడ. కానీ ఎందుకో వెంకీ ఆ సినిమా చేయట్లేదని టాక్. అయితే మలయాళ దృశ్యం 3 రిలీజ్ డేట్ మొన్నే అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్ లో వెంకీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సినిమాల్లో కొన్ని కథలు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అలాంటి వాటిలో దృశ్యం సిరీస్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభవం. మొదటి భాగం విడుదలైనప్పటి నుండి ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ లో ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సిరీస్ లో 3వ భాగం దృశ్యం 3 విడుదలకు సిద్ధమవుతూ ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే సిరీస్ అంటే ఇప్పుడు మనకి రణ్వీర్ సింగ్, ఆదిత్యల దురంధర్ గుర్తుకొస్తుంది. కానీ ఎప్పుడో దృశ్యం సిరీస్ ఆ క్రేజ్ ను సంపాదించేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ను దర్శకుడు జీతూ జోసెఫ్ అద్భుతంగా తెరకెక్కించారు. కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, ట్విస్టులు అన్నీ కలిపి ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు అందించారు. ఇప్పటి వరకు వచ్చిన 2 భాగాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు 3వ భాగం కూడా అదే స్థాయిలో ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలో దృశ్యం 3 ప్రమోషన్స్ లో భాగంగా నటి ఎస్తేర్ అనిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది తెలుగు దృశ్యం రీమేక్ సమయంలో జరిగిన విషయం. తెలుగులో ఈ సినిమాను విక్టరీ స్టార్ వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలు చేశారు. మలయాళ ఒరిజినల్లో నటించిన మీనా, ఎస్తేర్ అనిల్ కూడా తెలుగులో అదే పాత్రలను చేశారు. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఎస్తేర్ గుర్తు చేసుకున్నారు. ఆమె చెప్పిన దాని ప్రకారం దృశ్యం సినిమాలో ఒక చాలా కీలకమైన సీన్ ఉంటుంది. అది ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే సీన్. ఆ సన్నివేశంలో మోహన్ లాల్ పాత్రను ఒక వ్యక్తి కొడతాడు. కింద పడిపోయిన తర్వాత అతను లేచి నిలబడి తన కుటుంబాన్ని చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులో బాధ, బాధ్యత, ప్రేమ అన్నీ కలిసిపోయి ఉంటాయి. అది చాలా ఎమోషనల్, హార్ట్ బ్రేకింగ్ సీన్. ఈ సీన్ గురించి తెలుగులో షూటింగ్ చేస్తున్నప్పుడు దర్శకురాలు శ్రీప్రియ వెంకటేష్ కు వివరించారట. అప్పుడు వెంకటేష్ చాలా వినయంగా స్పందించారని ఎస్తేర్ తెలిపారు. అమ్మా, నేను మోహన్ లాల్ లాగా చేయలేను. అది ఆయనకే సాధ్యం. నేను నా స్టైల్లో చేస్తానని ఆయన చెప్పారట. ఈ మాటలు చెప్పిన వెంకటేష్ గొప్పతనాన్ని ఎస్తేర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక పెద్ద స్టార్ హీరో అయి కూడా మరో నటుడి ప్రతిభను అలా అంగీకరించడం చాలా అరుదు. సాధారణంగా ప్రతి హీరో తనదైన స్టైల్లో నటించాలని చూస్తారు. కానీ ఇక్కడ వెంకటేష్ మోహన్ లాల్ నటనను గౌరవిస్తూ మాట్లాడడం ఆయన వినయాన్ని చూపిస్తుంది. ఈ సంఘటన ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇద్దరి పెద్ద నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అదే దృశ్యం సిరీస్ ప్రత్యేకత కూడా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రను ఎంతో నిజాయితీగా పోషించారు. ఇక దృశ్యం సిరీస్ గురించి మాట్లాడితే ఇది కేవలం మలయాళంలో మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యి విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో ఈ కథ ప్రేక్షకులను మెప్పించింది. ప్రతి భాషలో కూడా ఈ కథకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు 3వ భాగం వస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈసారి ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు. 3వ భాగాన్ని రీమేక్ చేయకుండా మలయాళ ఒరిజినల్ వెర్షన్ను ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించారు. అంటే తెలుగు ప్రేక్షకులు కూడా నేరుగా మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ వెర్షన్ ను చూడబోతున్నారు. ఈ సినిమా మే 21న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. టీజర్ మొదట్లో మోహన్ లాల్ నేను ఒక సాధారణ వ్యక్తిని, నా భార్య, పిల్లలు ఇదే నా ప్రపంచం అని చెప్పే డైలాగ్తో ప్రారంభమవుతుంది. ఈ మాటలతోనే కథలోని భావోద్వేగం అర్థమవుతుంది. టీజర్లో దృశ్యం 1, దృశ్యం 2లో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ఇప్పుడు కథ 2026లో ఎలా ముందుకు సాగుతుందో చూపించారు. ముఖ్యంగా మోహన్ లాల్ చర్చిలో నిలబడి తన గతం గురించి చెప్పే సన్నివేశం చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. నా యుద్ధం నేను పుట్టినప్పటి నుండే మొదలైంది అనే డైలాగ్ చాలా గాఢంగా అనిపిస్తుంది. ఈ టీజర్లో కథను పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ ఆసక్తిని మాత్రం రెట్టింపు చేసింది. ప్రేక్షకుల్లో ఈసారి ఏం జరుగుతుంది అనే ప్రశ్నను బలంగా మిగిల్చింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపి టీజర్ ను మరింత ఇంటెన్స్ గా మార్చాయి. ఇప్పటికే 2 భాగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 3వ భాగం కూడా అదే స్థాయిలో ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. ముఖ్యంగా ఈ కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంది. ట్రైలర్ విడుదలైన
తర్వాత కథపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే టీజర్ మాత్రమే చూసినా దృశ్యం 3 మరోసారి ప్రేక్షకులను సీట్స్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుందని చెప్పొచ్చు.